సో, ఈరోజు గోల్డ్ ప్రైజ్ వచ్చేసి కొంచెం అక్కడే ఉంది. కానీ కన్సాలిడేషన్ స్టేజ్‌లోనే ఉంది గోల్డ్ ప్రైజ్ వచ్చేసి. ఫర్దర్‌గా గోల్డ్ ప్రైజ్ అనేది 2,00,000 దాకా టచ్ అవుతది. 24 క్యారెట్ 10 గ్రామ్స్ ఏదైతే ఉందో అది 2,00,000 దాకా టచ్ అవుతది అని కొంతమంది ప్రిడిక్ట్ చేయడం జరిగింది. సో, ఇన్ ఫ్యాక్ట్ రియాలిటీలో నా అనాలిసిస్ ప్రకారం గనక మనం చూసుకున్నట్లయితే మరీ అంతలా ఈ ఇయర్ ఎండ్ వరకు 2,00,000 వరకు టచ్ చేసే అవకాశం అయితే తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ మీద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఎనర్జీ సెక్టార్ వైపు మూవ్ అవ్వడం జరుగుతుంది. సో, మన దగ్గర ఎంత గోల్డ్ రిజర్వ్స్ ఉన్నా గాని మనకి ఎనర్జీ అనేది చాలా అవసరం. సో, ఇప్పుడు మనకి గ్యాస్ వైపు గాని సో, ఇండియాలో మనకి గ్యాస్ షార్టేజ్ అనేది మనకి ఎంతుందో అది మనందరికి తెలుసు. అండ్ నెక్స్ట్ క్రూడ్ ఆయిల్. యెస్. సో, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అక్కడ టైట్ చేసిన తర్వాత మనకిక్కడ ఆయిల్ ప్రైజెస్ అనేది పెరుగుతుంది అని చాలామంది ప్రిడిక్ట్ చేశారు. పెరుగుతుందని. సో, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటి క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడైతే పెరిగే ఛాన్సెస్ అయితే లేదని చెప్పడం జరిగింది. కానీ ఇన్ గ్రౌండ్ మన రీటైల్‌గా మనం చూసుకున్నట్లయితే పెట్రోల్ బంక్స్ దగ్గర ఎంత ఫుల్‌గా ఉన్నారో పబ్లిక్ అనేది ఒక ఫోమోలో ఉన్నారు. మళ్ళీ పెట్రోల్ దొరకదేమో అని జెప్పేసి ఫుల్ ట్యాంక్‌లా గాని, ఒక 1, 2 కిలోమీటర్స్ లైన్‌లో నిలబడగా గాని, సో, అలాగా చేయడం జరిగింది. సో, దీన్ని బట్టి మీరు అర్థం జేసుకోవచ్చు. ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి ఎంతో కొంత గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి. సో, ఆ గోల్డ్ ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయో అయి మొత్తం క్రూడ్ ఆయిల్ వైపు షిఫ్ట్ జేయడం జరిగింది. ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైజెస్ అనేది పెరిగింది. ఎందుకు పెరిగింది? లాస్ట్ ఇయర్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే